దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు అనే నిర్గమకాండం 1:19 ఉంది. ఈ హెబ్రీ స్త్రీలు ఎవరు? హెబ్రీ స్త్రీలు ఎట్లుంటే మనకేంటి అని మనం అనుకోవద్దు, ఎందుకంటే మనమే హెబ్రీ స్త్రీలం. హెబ్రీ స్త్రీలు అంటే ఇశ్రాయేల్ స్త్రీలు. మనమందరం ఇశ్రాయేలుమే కదా, అబ్రహాము కుమార్తెలం. హల్లెలూయా. వి ఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ మనము వారసులం, దేవుని వారసులం. కనుక మనం హెబ్రీ స్త్రీలు అన్నమాట. హెబ్రీ స్త్రీలు ఏ విధంగా ఉంటారు? చాలా చురుకైన వారని, తెలివిగలవారని, శక్తివంతమైన స్త్రీలని, జ్ఞానంతో ఉండేవారని, చురుకైన వారని, ఇవన్నీ వాక్యంలో మనం చూస్తున్నాం. మనము హెబ్రీ స్త్రీలను గురించి ధ్యానించినప్పుడు, దేవా నన్ను కూడా ఒక హెబ్రీ స్త్రీ వలె, ఒక చురుకైన స్త్రీ వలె, మనము ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నామో ఇశ్రాయేల్గా మారిపోయినాం కదా. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు. మనం ఇశ్రాయేల్ అని పిలువబడుతున్నాం. మనం ఇశ్రాయేల్ దేశంలో పుట్టలేదు, కానీ వీఆర్ కాల్డ్ ఇజ్రాయలైట్స్. అంటే దేవునితో పోరాడే వారం, దేవుని కలిగిన వారం. యేసుక్రీస్తు మరణం ద్వారా, సిలువ మరణం ద్వారా మరి మనం శాపమంతా పోగొట్టబడి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలకు, ఆశీర్వాదాలకు వారసులమై ఉన్నాము. మరి వాగ్దానాలు పొందుకోవడానికి అర్హులమైన దేవునికి స్తోత్రం. చురుకైన వారు అని ఇక్కడ చూస్తున్నాం. ఈ హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారట. ఎంత చురుకైన వారంటే వారికి సుఖము నిలవదు. మీకు తెలుసు, ఈ నిర్గమకాండం 1వ అధ్యాయం చదివినప్పుడు రాజు, ఐగుప్తు రాజు పురుషులతో, స్త్రీలతో చాలా కఠినమైన పనులు చేయిస్తూ ఉన్నాడు. ఏంటా కఠినమైన పనులు అన్నప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయము 10వ వచనంలో వారి ఆశయం ఏంటి? ఆ రాజు ఏమని ఆశిస్తున్నాడంటే ఇశ్రాయేలు సంతానాన్ని నశింపజేయాలి, వారికి సంతానాభివృద్ధి కలగకూడదు, వారి వంశమును రద్దు చేయాలని, వారిని మరి ఆ దేశం నుండి వెళ్ళగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు బాధలో ఉన్నారు, బాధతో వారు మూలుగుతున్నారని వాక్యంలో ఉంది. ఆ మూలుగుల శబ్దము దేవుని చెవులకు వినబడుతుందంట. ఇశ్రాయేలు కఠినమైన పనులు చేస్తున్నప్పుడు వారి కఠిన శ్రమలను దేవుడు కన్నులారా చూస్తున్నాడు, వారి బాధను, వారి మొరను వింటున్నాడని ఇక్కడ వాక్యాలు నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 11వ వచనంలో చూసినప్పుడు, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయటము రామసీన్ పట్టణములను కట్టిరి. ఒక పట్టణం కట్టడానికే ఇశ్రాయేల్ ప్రజలను వాడుకుంటున్నారు. ఐగుప్తు స్త్రీలు సుఖంగా ఉన్నారు, వారి గృహాల్లో ఉన్నారు, నీడకు ఉన్నారు. ఈ రాజు ఐగుప్తు స్త్రీలను సుఖపెడుతున్నాడు, హెబ్రీ స్త్రీలను కఠినమైన పనులు చేయించడానికి, పురుషులనేమి స్త్రీలనేమి చాలా బాధ పెడుతున్నాడని మరి చరిత్రకారులు అంటున్నారు. 13వ వచనంలో 12వ వచనంలో ఒక మంచి వాగ్దానం ఉన్నది. అది మీరు వాగ్దానంగా, శ్రమ పడుతున్న బిడ్డలందరూ కూడా వాగ్దానంగా పొందుకోవాలి. 12వ వచనం, అయినను
ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా శ్రమ పెడుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని బాధిస్తున్నారా? లేని వార్తలు మీ మీద పుట్టిస్తున్నారా? నిందలు మీ మీద మోపుతున్నారా? మీరు దేవునికి దగ్గరగా ఉంటే, దేవుడు మీలో ఉంటే అవన్నీ దీవెనలుగా మారిపోతుంది. ఎందుకంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలును శ్రమ పెట్టిన కొలది వారు కృంగి కృషించిపోలేదు, కానీ విస్తరించి ప్రబలినారు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలినారు. ఎందుకంటే పురుషులైన స్త్రీలైనా చాలా చురుకైన వారు, దేవునికి దగ్గరగా ఉండేవారు. యెహోవా దేవుడని, యెహోవాయే జీవం గల నిజమైన దేవుడని కొలిచేవారు. కాబట్టి వారికి ఓటమి లేదు. వారు సంఖ్యలో తక్కువ కావడం లేదు, కానీ నానాటికి వారు విస్తరిస్తున్నారు. ద మోర్ ప్రాబ్లమ్స్, ద మోర్ దే ఆర్ మల్టిప్లైయింగ్. చూడండి, ఎప్పుడైనా మనకు శ్రమ సంభవించినప్పుడు మనము చతికిలబడకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడగవుతావు. శ్రమ వచ్చిందంటే ముఖం మార్చుకొని మూలకు కూర్చొని మరి ఇలా బాధపడే అవసరం లేదు. దేవుని బిడ్డలు శ్రమల్లో ఆనందించాలి. ఎందుకంటే వాక్యంలో ఉంది, శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడు. శ్రమల ద్వారా దేవుని బిడ్డలకు ఎప్పుడు ఆశీర్వాదం. ద మోర్ పీపుల్ పర్సిక్యూట్ యూ, ద మోర్ బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే దేవుడు మరి సెలవిస్తున్నాడు కదా, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. మనల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిచిపెట్టలేదు, ఎందుకంటే వారు తన స్వంకీయ సంపాద్యమై ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలు. దేవుడు శ్రమలో ఎలా విడిచిపెడతాడు కనుక శ్రమలు వారికి దీవెనకరంగా మారి, శ్రమలు పెట్టిన కొలది ఇశ్రాయేలీయులు విస్తరించి ప్రబలిరి. హల్లెలూయా. ఎంత బాగుందో ఈ మాట. శ్రమలకు మనం భయపడకూడదు. ఇశ్రాయేలు స్త్రీలు శ్రమలకు భయపడలేదు. చూడండి, వారు ఇటుకలు మోస్తున్నారు, మరి కఠినమైన పరిశ్రమ చేస్తారు. 14వ వచనంలో 13 చూడండి, ఇశ్రాయేళ్ల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేళ్ల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. చాలా కఠినంగా పని చేపిస్తున్నారు. ఈ స్త్రీలు కూడా చాలా కఠినమైన పరిశ్రమ చేస్తున్నారు. వారు జిగట మంటే పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించి పని చేస్తున్నారు. మనం అనుకుంటే స్త్రీలు ఏం పని చేయలేదు, ఇంట్లో ఉన్నారు, పురుషులే పని చేయలేదు. ఎట్లా నడుస్తుంది? ఒక రాజు కింద బానిసత్వంలో ఉన్నప్పుడు స్త్రీలకు ఏం సుఖం ఉంటుంది? పురుషులతో పాటు స్త్రీలు కూడా పని చేస్తున్నారు, ఇటుకలు మోస్తున్నారు, ఇనుము మోస్తున్నారు, తర్వాత కఠినమైన పరిశ్రమ చేస్తున్నారు. ఇంత కఠినమైన పని చేసినందుకే వారి కాన్పులు కూడా చాలా సునాయాసంగా అయిపోతుంది. వారు మరి ఈజీ, నార్మల్, క్విక్ డెలివరీ అన్నమాట, తొందరగా కనేస్తున్నారు. అటువంటి కఠినమైన పరిశ్రమ చేసినందుకే వీరు హెబ్రీ స్త్రీలు సుఖం లేదు వారికి, కష్టానికి వారు మరి వారి శరీరాలను అప్పగించుకున్నారు. అందుకే సుఖవంతంగా వారు కనేస్తున్నారు. ఈ 15వ వచనం, మరియు ఐగుప్తు రాజు షిఫ్రాపూయు అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి మంత్రసానులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. మగబిడ్డలు పుట్టగానే వెంటనే చంపేయాలని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వారిని చంపుడి, ఆడుదైన దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. మగ శిశువు బ్రతకొద్దు, ఎందుకంటే వీరికి వంశము అభివృద్ధి కలగొద్దు. ఒక మగబిడ్డ పుట్టగానే మనం ఏమంటాం, అబ్బో వంశోద్ధారకుడు వచ్చేసినాడు అని అంటాం కదా. మరి ఫరో రాజు ఇశ్రాయేళ్లను రూపుమాపాలని చూస్తున్నాడు, వారి వంశాన్ని నశింపజేయాలని చూస్తున్నాడు. కాబట్టి వారికి ఆ స్త్రీలకు, హెబ్రీ స్త్రీలకు పుట్టిన మగబిడ్డలను వెంటనే చంపేయాలి. ఆడబిడ్డలైతే బ్రతకనియండి, మగబిడ్డలను చంపేయండి అని మంత్రసానులకు ఆదేశం ఇస్తున్నాడు. 17వ వచనం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఈ మంత్రసానులు దేవునికి భయపడుతున్నారంట. హెబ్రీ స్త్రీలకు సహాయం చేయాలని వారు పూనుకున్నారు. ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేస్తురని అడిగాను. రాజు అడుగుతున్నాడు ఈ మంత్రసానులతో, ఏంటి నేను చెప్పిన పని మీరు ఎందుకు చేయడం లేదు, మగబిడ్డలు చంపమంటే ఎందుకు చంపడం లేదు? అప్పుడు వారు ఇచ్చిన జవాబు అన్నమాట. నిర్గమకాండం 1:19 వారు రాజుకు జవాబిస్తున్నారు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన. హల్లెలూయా.
వారు చాలా చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందని ఫరోతో చెప్పారు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెన్. ఇక్కడ హెబ్రీ స్త్రీలు గురించి చూసినప్పుడు వారు మంత్రసానులు రాకముందే వారు కనేస్తున్నారు అంటే అంత చురుకైన వారు అని ఇక్కడ మంత్రసానులు రాజుతోటి చెప్తున్నారు. అంటే చురుగ్గా ఉండడం చాలా గొప్ప భాగ్యం అని సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. ఇది మీరు కంఠపాఠంగా నేర్చుకోండి ఈ మాట. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఇక్కడ మీరు వెంటనే ఈ అధ్యాయం ఇంకా కిందికి చదువుతుంటే చురుకైన స్త్రీలు ఇద్దరు, మిరియాం యోకేబేదు. మోషే తల్లి యోకేబేదు, సహోదరి అక్క మిరియాం ఎంత చురుకుగా ఆ మోషే ప్రాణాన్ని కాపాడినారు, ఫరో కుమార్తెకు అందించినారు. ఇవన్నీ మనం చూస్తాం. ఒకవేళ యోకేబేదు మిరియాం మొద్దులుగా ఉంటే మోషే చనిపోయేది. ఇశ్రాయేల్ లక్షలాది జనాన్ని నడిపించడానికి నాయకుడు లేకుండా ఉండేది. స్త్రీల చురుకుతనం ఎలా పనికొస్తుందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ వాక్యంలో సామెతలు 12:20 సోమరి వేటాడినాను పట్టుకున్నాడు, చురుకుగా ఉండట గొప్ప భాగ్యం. సోమరి ఎప్పుడు వేటాడతాడని నేను వాక్యం ధ్యానిస్తున్నాను. సోమరి ఎప్పుడు వేటాడతాడు? సోమరి కదా వేటాడతాడా? నిద్రలో వేటాడతాడు సోమరి. వాడు వండుకొని కలలు కంటూ ఉంటాడు అన్నమాట. నేను వేటకు పోయినట్టు, జింకను పట్టుకున్నట్టు, ఆ జింకను తెచ్చి ఇంట్లో వండినట్టు, బాగా తిన్నట్టు, కడుపు నిండినట్టు, ఇవన్నీ కలలు అన్నమాట. వాని చేతులు పని చేయ నొల్లవంట. వాడు కలలు కంటుంటాడు, వాడు పని చేయడు, కాబట్టి వానికి ఆశీర్వాదం లేదు. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమై ఉన్నది. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీ చేతికి దేవుడు ఏదైనా పని అప్పగిస్తే అది నువ్వు బద్ధకంగా కాదు చేయాల్సింది. ఎలా చేయాలి? చాలా శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉంటుందని, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడని వాక్యంలో ఉంది. స్త్రీలు జాగ్రత్తగా వినాలి. దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు చాలా మాట్లాడినాడు దేవుడు నాతో. కొన్ని కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి, కొన్ని కుటుంబాల్లో ఎందుకు కీడు వాటిల్లుతుంది, ఎందుకు కొన్ని రోగాలు సోకుతుంది, ఏ తెగులు నీ గుడారమును సమీపించదంటే కొన్ని రోగాలతో, కొన్ని వ్యసనాలతో, కొన్ని సాధారణ శక్తులతో, మంత్రక్రియలతో కుటుంబాలుగా ఎందుకు పాడవుతున్నాయి, ఎక్కడుంది మరి తప్పెక్కడ జరుగుతుంది అన్నప్పుడు నాకైతే కొన్ని సంవత్సరాల క్రితమే బయలుపరిచినాడు. తిరిగి ఈ వాక్యం చదువుతుంటే ఐ గాట్ ఎ రెన్యూవల్ ఇన్ మై స్పిరిట్. నేను ఉజ్జీవింపబడినాను. నిజంగా స్త్రీలు మరి ప్రభు పాదాలు పట్టుకోవడానికి వారికి సమయం లేదు, ప్రార్థనలు గడపడానికి సమయం లేదు, ఉదయం లేవడానికి వారి శరీరములు ఒప్పుకోవడం లేదు. చాలామందికి లేవ్వాలని ఆశ, చురుకుతనం లేనివారు, సోమరులు, వారి చాలా ఆశ. పిల్లలందరూ పైకి రావాలంటారు, భర్త మారు మనసు పొందాలంటారు, ఒక ఇల్లు కట్టుకోవాలంటారు, ఆత్మతో నింపబడాలంటారు, వరములు కావాలంటారు, కానీ లేవడానికి శక్తి. ఆశ చంపుతుందన్నమాట. సోమరి వాని ఇచ్చ వాన్ని చంపుతుందంట. సోమరి వాని ఇచ్చ అంటే వానికి ఎంత ఆశ ఉంటుందంటే అది కావాలి, ఇది కావాలి, పైకి రావాలి, పిల్లలు రావాలి, అన్ని ఆశ. కానీ ఆ ఆశ తగినట్టు వాడు ప్రయత్నాలు చేయడు. వాని చేతులు పని చేయ నొల్లవు గనుక వాడు ఏమీ పొందుకోలేకపోతున్నాడు. వాని ఆశ వాడిని చంపేస్తున్నాడు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది స్త్రీలు చాలా సోమరిపోతులుగా ఉంటారు. ఆ ఇల్లెన్నడూ పైకి రాదు, ఆ అప్పులెన్నడూ తీరదు, ఆ ప్రయాసాలు ఎప్పుడు కూడా మరి ఉంటూనే ఉంటుంది. ఇంట్లో కలహాలు, కయ్యాలు. నేను ఇప్పుడు చెప్పేది ప్రాక్టికల్స్, దినదిన జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్యల గురించే నేను మాట్లాడుతున్నాను. ఎందుకు సమాధానం లేదు, ఎందుకు కుటుంబంలో అశాంతి, ఎందుకు నీ జీవితంలో ఓడిపోతున్నావు? నీలో చురుకుతనం లేదు. చురుకుగా ఉండట గొప్ప భాగ్యం అని వాక్యం చెప్తుంది. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారని వాక్యం ఘోషిస్తుంది. ఇశ్రాయేలు స్త్రీలు ఈనాటి వరకు దీవింపబడినారు. ఒక్క ఇశ్రాయేలు స్త్రీని చూస్తే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే వారికి ఆరోగ్యం ఉంటుంది, అందం ఉంటుంది, శక్తి ఉంటుంది, మరి వారు చాలా పనులు చేయగలరు. మిలిటరీలో కూడా ఉంటారంట వారు. గోల్డా మేర్, షీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్.
అంటే శక్తివంతమైన స్త్రీలు. మరి విశ్వాసమైన మనం అంటే యేసు మనలో ఉంటే ఇంకా మనలోకి ఎంత శక్తి ఉండాలి. ఎక్కడుంది అంటే మనం ఈ సోమర్థనాన్ని దులుపుకోవాలని ఈరోజు దేవుని వాక్యం చేత మనమందరం కూడా మరి బాగుపడాలని నేను ఒక సేవకురాలుగా దేవుని సేవకురాలుగా ఆశిస్తున్నాను. సోమర్థనం వదిలిపెట్టాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 9 నుండి నేను చదువుతున్నాను. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచదు, ఇంకా కొంచెము నిద్రించనదని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు వనుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చు. దోపిడిగాడు వచ్చినట్టు వస్తుందంట, ఆయుధదారుడు వచ్చినట్టు వస్తుందంట. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చు. అంతకుముందు 6వ వచనంలో సోమరి నువ్వు చీమల యుద్ధకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొను, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ధాన్యము కూర్చుకొను. ఇంకా నువ్వు ఎంతసేపు పండుకుంటావు, ఇంకా ఎంతసేపు నిద్రిస్తావు? నువ్వు లేవాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. కొందరు సాకులు చెప్తూ ఉంటారు, చాలా మరి సాకులు. సోమరి కూడా సాకులు చెప్తాడంట. సోమరి అంటాడంట బయట సింహం ఉన్నది అంటాడంట, పడక మీద పండుకొని. బయట సింహం ఉన్నది. బయట సింహం ఎందుకు ఉంటుందండి? సింహం ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది సింహం. వీని ఇంటి ముందుకు ఎందుకు వస్తుంది? కానీ సాకులు, అన్నిటికీ ఒక సాకు ఉంటుంది సోమరికి. బయట సింహం ఉన్నది, వీధుల్లో ఆ సింహం నన్ను చంపేస్తుంది అంటాడు. అంటే ఏ ఆధారం లేని కారణాలు చెప్తూ ఉంటాడు సోమరి. ఎందుకండి మీరు ఉదయం లేచి ప్రార్థన చేయరండి? ఏం చేయాలండి? రాత్రి చాలాసేపు మేము పని చేస్తాం. నేను రాత్రి పని చేయమన్నది ఎవరు? ఉదయం లెమ్మనే కదా బైబిల్లో ఉండింది. నువ్వు లేచి రేయి మొదటి జామున నీ హృదయమును దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తుమని ఉన్నది కదా. మరి నువ్వు ప్రార్థన చేయాలి, ఉదయాన్నే లేచి ప్రభు పాదాలు పట్టుకోవాలి. నీ కుటుంబం పైకి ఎలా వస్తుంది? చాలామంది చాలా బాధల్లో ఉన్నారండి. కనుక ఉదయము లేవాలి, సోమరితనం వదిలిపెట్టాలి. ఈరోజు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. హెబ్రీ స్త్రీలను చూసినప్పుడు ఎంతమంది చురుకైన స్త్రీలు, హౌ మచ్ దే హ్యావ్ అకంప్లిష్డ్ ఇన్ దేర్ లైఫ్. దెబోరా ఎంత చురుకైన స్త్రీ, హెబ్రీ స్త్రీ. ఇశ్రాయేల్లో అటువంటి స్త్రీ ఎన్నడూ మరి పుట్టి ఉండలేదు. ఎందుకంటే షీ వాజ్ సచ్ ఎ గ్రేట్ జడ్జ్, ఎ ప్రాఫిటస్, ఎ సింగర్, ద మదర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేల్లకు తల్లి అంట. నేను ఎప్పుడు దెబోరా గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. అసలు ఈ దెబోరా ధర్మశాస్త్ర యుగంలో అంటే స్త్రీలు పురుషులతో మాట్లాడొద్దు, బయటికి రాకూడదు, 2 మడతల ముసుకేసుకొని బయటికి రావాలి, ఇలాంటి కట్టుదిట్టాలు. మరి దేవుని మాటలున్న ఆ తోరా అనే పుస్తకం, పరిశుద్ధ గ్రంథం కూడా ముట్టుకోవద్దు, వినొద్దు, చూడొద్దు, ఇలాంటివన్నీ కూడా కట్టుదిట్టాలున్న రోజుల్లో, ధర్మశాస్త్ర యుగంలో స్త్రీలకి ప్రాధాన్యత లేని దినాల్లో స్త్రీగా పుట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని యూదులు ప్రార్థన చేస్తారండి. నేను అన్యునిగా పుట్టనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్త్రీగా పుట్టనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని యూదులు ఉదయకాలం ప్రార్థనలో స్తుతి చెల్లిస్తారట. అటువంటి దినాల్లో దెబోరా లేచింది. ఎంత సామర్థ్యం, ఎంత శక్తి! ప్రజలకు న్యాయం తీర్చి 15 మంది పురుషులు న్యాయాధిపతులు ఉన్న దినాల్లో ఒక్క న్యాయాధిపతిని దేవుడే అభిషేకించినాడు. ఇక తిరుగులేదు కదా. కొందరు దేవుని సేవ చేయమంటే సాకులు చెప్తూ ఉంటారు. దెబోరాను దేవుడే ఎన్నుకున్నాడు. సూర్యకాంతి నీ మీద ప్రకాశిస్తే ఒక మానవుడు వచ్చి అరచేయి పెడితే ఆగుతుందా? ఆగదు. అభిషేకించినాడు అంతే. దెబోరా సరళ వృక్షం కింద కూర్చొని. మరి ఆమెకు కుటుంబం లేదా? ఆమె భర్త పేరు ఏంటండి? లప్పిదోతునకు భార్య అండి. నాకు అనిపించింది అసలు ఆ లప్పిదోతుకి ఏమన్నా విలువ ఉందా? ఈ దెబోరాను బట్టి ఇంత విలువ పరిశుద్ధ గ్రంథంలో లప్పిదోత్ అనే పేరు వచ్చింది. ఎవరిని బట్టి? భార్యను బట్టి. అంటే భార్య అంతా చురుకైందన్నమాట. చాలామంది స్త్రీలు భర్త దొరికిండి భర్త అని ఏడుస్తూనే ఉంటారన్నమాట. ఏడుస్తుంటారు.
నేనేమంటానంటే భర్తలో ఉన్న మంచి పాయింట్స్ కొరకు ఒక పేపర్లో రాసి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. తక్కినవి దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, యెహోవా చూసుకోను, హల్లెలూయా. కానీ ప్లస్ పాయింట్ లేదు, మైనస్ పాయింట్ లేదు. దివారాత్రాలు వారిని తిట్టి 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 విసికించి వారి మనసులు విరగొడుతూ ఉంటారు చాలామంది స్త్రీలు. ప్రార్థన చేసే స్త్రీలు అలా చేయలేరు, ఎందుకంటే వారికి దేవుని జ్ఞానం ఉంటుంది. ప్రార్థన అంటే నీకు దేవునికి సంబంధం, ధూపంగా వెళుతుంది అన్నమాట, తెగడం లేదు ఎక్కడ. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అందరినీ ప్రేమించే శక్తి ఉంది. అందుకే నీవు విజయవంతంగా జీవిస్తున్నావు. దెబోరా మరి ఆమె భర్త ఎలాంటి వాడో మనకు తెలియదు. బాధలు పెట్టేవాడా, లేక సూటిపోటి మాటలు మాట్లాడి అణగదొక్కేవాడా? మరి ఈ స్త్రీ లోపట కూడా ఇంట్లో అలౌ చేయలేదేమో భర్త, నాకు అనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చడానికి ఇంట్లో నో ఎంట్రీ. ఈమె ఎక్కడ కూర్చుంది తెలుసా? సరళ వృక్షం కింద కూర్చుంది, పబ్లిక్ ప్లేస్. సరళ వృక్షంలో కూర్చుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా న్యాయం కొరకు ఈ న్యాయాధిపతిని దగ్గర వస్తున్నారు. ఆమెను ప్రజలే ఎన్నుకున్నారు. షీఈస్ ద వుమన్ జడ్జ్, ఎ ప్రాఫెటస్, ప్రవక్తి. మరి ఈమె దగ్గర పురుషులు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజల్లో స్త్రీలే వస్తున్నట్టు కాదు, ఎవరెవరు వస్తున్నారు? పురుషులు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు. మరి ఆ కాలంలోనే దేవుడు వాడుకోలేదా స్త్రీలను? పురుషులు స్త్రీలు వస్తున్నారు ఈమె దగ్గరికి. ఈమె వారికి న్యాయం చెప్తుంది, వారికి న్యాయం చేస్తుంది, వారి బాధలను తీరుస్తుంది. అందుకే ఆమెకు మరొక బిరుదు ఉంది, ఇశ్రాయేలులకు తల్లి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. అందరికీ గొప్పతనం కావాలి, కానీ పని చేయడానికి ఎవరికి చేత కాదు. ఈ దెబోరా అలాగూ తేజరిల్లింది. ఎంత చురుకైన స్త్రీ అనిపిస్తుంది నాకు. ఇంటి పని చేసుకుంటుంది, ఇంట్లో మాట రాకుండా చూస్తుంది. సేవ చేసే స్త్రీలందరూ కూడా మొదట ఎక్కడ గెలవాలండి? అమ్మో, లేకుంటే వదిలిపెడతారా? మొదట ఇంట్లో గెలవమంటారు, తర్వాత రచ్చలో గెలవమంటారు. అన్నీ చక్క చేసుకుందన్నమాట. ఇంట్లో మాట రాకుండా, భర్త దగ్గరనే మాట రాకుండా, పిల్లల దగ్గర మాట రాకుండా, మళ్ళీ ఆమె చేసే పని ఆమె కర్తవ్యం చక్కగా చేస్తుంది. యుద్ధానికి వెళ్ళిందండి ఈ స్త్రీ. ఎంత మరి సామర్థ్యం గల స్త్రీ, హెబ్రీ స్త్రీ దెబోరా. షీ వెంట్ టు ద వార్ ఫీల్డ్, యుద్ధభూమికి వెళ్ళింది. ఈ దినాల్లో స్త్రీలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనమంటే వద్దు, నువ్వేం చేస్తావు, నువ్వు వెళ్ళి, భర్తలే వెళ్ళాలంటారు. ఆమె తన చేతులతో ఆమె బలముగా పనిచేయను. సామెతలు 31 తీయండి, 17వ వచనం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను. హల్లెలూయా. చురుకైన స్త్రీ ఇలాగుంటుంది. చేతికి వచ్చిన పని అది ఏదైనా కానీ ఏ శక్తి వంచన లేకుండా చెయ్యాలని ప్రసంగి 9:10లో ఈ మాట ఉంది. ప్రసంగి 9:10, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయం. ఏ శక్తి వంచన లేకుండా చేయాలను. చురుకైన స్త్రీలు, దేవుని బిడ్డలు, విశ్వాస స్త్రీలు, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి ప్రభువును స్వాస్థ్యంగా పొందుకున్న స్త్రీలు చురుగ్గా ఉండాలి. చురుకైన స్త్రీలు ఎప్పుడు సణగారు. చాలామంది కుటుంబాలు కూలిపోవడానికి కారణం సాతానుడు తాండవం ఆడుతున్నాడు గృహాల్లో. ఎందుకు అంటే స్త్రీలు దే ఆర్ రెస్ట్లెస్ అన్నమాట. రెస్ట్లెస్, వాళ్ళకి నెమ్మది లేదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండును వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా నేను. పళ్ళతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నీ మనస్సు దేవుని మీద ఆనుకొని ఉండాలి. నీ కుటుంబంలో ఒక దీపంలాగా ఉండాలి. ఉట్టిగానే అంటారా ఆ మాట, ఇంటికి దీపం? అబ్బా ఎంత బాగా అన్నారు కదా, ఎంత బాగా అన్నారు. ఇంటికి దీపం ఎవరండి? జ్ఞానవంతురాలు ఇల్లు ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. కానీ ఎక్కడ కడుతున్నారు? ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తున్నారంటే దేవుని మార్గంలో, నియమంలో లేరు. నువ్వు శ్రద్ధగా చేయాలి, చురుగ్గా చేయాలి నీ పనులు. ఏ శక్తి వంచన లేకుండా చేయాలి. మరి మీరు నన్ను అడగొచ్చు, మాకు ఆరోగ్యమే లేదు, మేము ఎట్ట పని చేయాలి, మాకు ఇన్ని రోగాలు ఉన్నాయి, మేము ఎట్ట పని చేయాలి? నువ్వు దేవుని వాగ్దానాల మీద ఆదుకోవాలి. దేవుని మాటలు అవి ఎన్ని అయినను అవన్నీ నిశ్చయములై ఉన్నవి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. అదే తప్పకుండా నెరవేరాలి, లేకుంటే దేవుడు అబద్ధికుడైపోతాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు ఏమున్నది? విడుదల.
చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు విడుదల ఉన్నది, నీకు స్వస్థత ఉన్నది, నీకు సమస్యలకు ఒక పరిష్కారం అంటూ ఉన్నది. అందుకే కదా యేసు పాదములను పట్టుకోవాలని, ఉదయం లేచి ప్రభువును ప్రార్థించాలని. ఆయన చెయ్యలేని ఏ కార్యం ఉన్నది? నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీరు చెప్పండి, ఉన్నదా? లేదు. మన ఊటలన్నీ కూడా ఆయనలోనే ఉందని 87వ కీర్తన 7వ వచనంలో ఈ మాట ఉంది. మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి. హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. నీకేది కావాలైనా అని అడగాలి. నా నామమున మీరు నన్నేమి అడిగినానో నేను దాన్ని చేతును. హల్లెలూయా. ఊరికే దౌర్భాగ్యం గురించి ఏడుస్తూ చాలామంది స్త్రీలు ఎప్పుడు ఏడుస్తుంటారండి, ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుంటారు. భక్తిహీనులు తమ ముఖమును మార్చుకుంటారని వాక్యంలో. మీ భక్తి తెలిసిపోతుంది మీ ముఖం చూడగానే, థర్మామీటర్ లాగా అనమాట. అందుకే ముఖాలు ఎప్పుడు మంచి పెట్టుకోండి, చాలా చిరునవ్వుతో. ముఖాలు ఉట్టిగా మంచిగా ఉండవు. హృదయము నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది, నీ ముఖ వర్చస్సు కాబట్టి నీ హృదయం నింపుకోవాలి స్తుతులతో, దేవుని వాక్యంతో చురుకుగా. ఉదయమే వెతకాలి ఆత్మీయ భోజనం కొరకు. దేవుని ప్రార్థన చేసేవారికి తప్పకుండా ఇలాంటి ఆశీర్వాదాలు ఆయనలో ఉన్నాయి మన ఊటలన్నీ అని వారు పాడతారంట. మా ఊటలన్నీ నీలోనే ఉన్నవని వారు పాడుదురని వాక్యంలో చూస్తున్నాం. తర్వాత చురుకుగా ఉండాలి, సోమరిగా మనం ఉండకూడదు అని పదే సామెతల గ్రంథంలో చూస్తున్నాం. సోమరి వెట్టి పనులు చేయవలసి వస్తుందట. సోమరి శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారట. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా వాడు రాజుల ఎదుట నిలబడతాడంట. హల్లెలూయా, గట్టి చెప్పండి. సోమరి వెట్టి పనులు చేయవలసి వస్తుంది, శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు. కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు మనం ఆ గృహం చూసి చెప్పొచ్చు అనమాట. ఇంటిలో ఉన్న ప్రశాంతత, ఆ ఇంటిలో ఉన్న దైవభక్తి, ఆ ఇంటిలో ఉన్న క్రమము, ఇంటిని చూసి ఇల్లాల గురించి చెప్తానంటారు కదా. ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీ
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా.